సార్ అడిగారు. దానికి చాలా ఫ్యూ మెంబర్స్, తక్కువ మంది హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు. మేబీ దానికి ఒక రీజన్ మీకు ఇంకా రైట్ టు ఓట్ 18 ఇయర్స్ కాలేదు అనుకోవచ్చు. ఒకవేళ రైట్ టు ఓట్ వచ్చింది, మనకు నెక్స్ట్ ఎలక్షన్స్ కి మన అందరికీ రైట్ టు ఓట్ ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. సో ఎంతమంది అసలు ఓట్ చేయాలి అని అనుకుంటున్నారు? ఎంత తక్కువ మంది వాళ్ళ చైల్డ్ రేస్ చేస్తున్నారో చూడండి. యంగ్ జనరేషన్ మీకే అసలు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఇంకెలాంటి అసలు ఇండియా డెవలప్ అయ్యేది చెప్పండి. నేనేమి certificate to Pushpa and also I have to give a best speaker trophy to her. Thank you, Pushpa. మనకు పెట్టుబడులు రావాలి అంటే మన దేశానికి చెందిన బ్లాక్ మనీ బయట దేశాల్లో ఉంది అంటే అవినీతి పరులు సంపాదించిన డబ్బు, రాజకీయంగా అవినీతి పరంగా సంపాదించిన డబ్బు విదేశాల్లో ఉందో అది తీసుకొని రావాలి. కాబట్టి మనకు విద్యుత్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, రిసోర్సెస్ ఉండాలి, యూత్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి. ఇవన్నిటినీ సమకూర్చి ఇండస్ట్రీస్ క్రియేట్ చేసి మీకు అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగే ప్రభుత్వం ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఇందాక నుంచి మాట్లాడుతుంది నేను రెస్పాన్సిబుల్ గా ఉండాలి, నేను కరెక్ట్ గా ఓట్ వేయాలి అంటే ఏ ప్రభుత్వం అయితే మీకు ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందో, ఏ ప్రభుత్వం అయితే ఇవన్నీ కూడా సమకూర్చి ఎకానమీ డెవలప్ చేయగలుగుతుందో అటువంటి ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేయాలి. మీరందరూ అందుకనే ఓట్ రిజిస్టర్ చేసుకొని రెస్పాన్సిబుల్ కావాలి. అది ఫస్ట్ స్టెప్. మీరు రెస్పాన్సిబుల్ కావాలంటే. రెండవది, అందరూ డబ్బులు తీసుకొని ఓట్ వేస్తున్నారు అంటున్నారు. మీరు తీసుకోకండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీ పేరెంట్స్ కి చెప్పండి ఓట్ కరెక్ట్ చేయమని. మీరు మారితే మీ పేరెంట్స్ మారుతారు, మీ పేరెంట్స్ మారితే మీ ఇల్లు మారుతుంది, మీ ఇల్లు మారితే 10 ఇళ్ళు మారుతాయి, 10 ఇళ్ళు మారితే ఒక ఊరు మారుతుంది, 10 ఊళ్ళు మారితే సమాజం మారుతుంది. భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండాలంటే మీరందరూ కూడా ఈ రోజు ఒకటి ఆలోచించాలి. ఏ ప్రభుత్వం అయితే ఉద్యోగాలు ఇవ్వగలదో, భవిష్యత్తులో క్రియేట్ చేయగలదో దాంట్లో మీరు రాజకీయంగా ఏ విధంగా పాల్గొంటారు అంటే మీరు డైరెక్ట్ గా రాజకీయ నాయకులు కాలేకుండా ఇమీడియట్ గా మీరు ఓట్ వేయొచ్చు, లేదా చిన్న చిన్న యూనిట్స్ ఫామ్ చేయొచ్చు. యువపదం తరఫున నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ లో కూడా ఒక ఆర్గనైజేషన్ సెట్ చేస్తాను. మీరు స్మాల్ గ్రూప్స్ క్రియేట్ చేయండి. కరప్షన్ అంటే నేను ఏమీ చేయలేను అంటున్నాడు ఇందాక హెల్ప్లెస్ అంటున్నాడు. మేము సపోర్ట్ చేస్తాం, మేము హెల్ప్ చేస్తాం మీకు. కాబట్టి ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ అతని ఈమెయిల్ కానీ యువపదం@srikanthreddy.com ఈమెయిల్ ఉంది. టెలిఫోన్ నెంబర్స్, SMS, లోకల్ ఆఫీస్ కాంటాక్ట్ చిత్తూరులో తిరుపతిలో ఇస్తాడు. మీరు కరప్షన్ ఫైట్ చేయాలంటే చిన్న చిన్న టీమ్స్ ఫామ్ చేయండి. పొలిటికల్ గా యాక్టివ్ ఉండాలంటే చిన్న చిన్న టీమ్స్ ఫామ్ చేయండి. మీరు ప్రెజర్ తీసుకొని రండి. ఈ విధంగా మీరు ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా చేంజ్ తీసుకొని రాగలుగుతారు. ఇద్దరు వ్యక్తులు మన ముందు నిలబడితే అవినీతి పరుడు ఎవడో, మంచివాడు ఎవడో, దొంగ ఎవడో, ఉద్యోగాలు ఇప్పించేవాడు ఎవడో మనం చూస్తే మనకు తెలుస్తుంది. కానీ అది కొన్నిసార్లు మనం భావోద్వేగాలతో అంగీకరించాం. భావోద్వేగాలు పక్కన పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన మనస్సాక్షిని అడిగితే ఖచ్చితంగా తెలుస్తుంది. మంచివాడు ఎవడో, దొంగ ఎవడో కూడా మీకు తేడా తెలియకుంటే మీకు ఓటు హక్కే ఉండకూడదు. అసలు అది కూడా చెప్పలేకుండా మీకు ఓటు ఎందుకు ఉండాలండి? 500 రూపాయలు తీసుకునే వాడికి మీకు ఏం తేడా? కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు, విశ్లేషణ చేసుకోగలిగే వాళ్ళు, ఆలోచించగలిగే వాళ్ళు, కొద్దిగా ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువల్ కెపాసిటీ కాకుండా దేశాన్ని, మీ భవిష్యత్తుని కూడా మీ చేతిలో తీసుకునే కెపాసిటీ మీకుంది. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటూ చదువుకుంటూ మీరందరూ మీ కాలేజ్కి, మీ ఫ్యాకల్టీకి, మీ జిల్లాకి, మన రాష్ట్రానికి భవిష్యత్తులో మంచిగా కాంట్రిబ్యూట్ చేసి అభివృద్ధి చేసి సక్సెస్ అవుతారని, జిల్లాకి, రాష్ట్రానికి, మీ కాలేజ్ కి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని నేను దేవుడిని ప్రార్థిస్తూ మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. నీ లైఫే దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు, లక్ష్యాన్ని గురి చేసి కొట్టు.
అయ్యో వివేకానంద